ధరలను నిరసిస్తూ 1000 మందితో నెల్లూరు బార్కాస్ నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ప్రజా నిరసనలతో కిక్కిరిసిన కలెక్టరేట్ ప్రాంగణం. రిక్షా తొక్కుతూ వినూత్న రీతిలో నిరసన తెలియజేసిన జిల్లా అధ్యక్షులు కాకాని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా నెల్లూరు బార్కాస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేరుకొని డిఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పెట్రోల్ డీజిల్ ధరలు అత్యంత రేటు విధిస్తున్నటువంటి నేపథ్యంలో, అత్యంత ఖరీదుగా మారినటువంటి నేపథ్యంలో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి శాసన మండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే బహుశా చాలామందికి గుర్తుండి ఉంటుంది, లోకేష్ బాబు ఆయన పాపం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని రేట్లు చూపించాడు. ఈరోజు ఆయన ప్రభుత్వంలో అసలు పెట్రోల్ బంక్ దగ్గరికి పోతేనే రేటు బొగ్గమనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఈరోజు ఎక్కడ లేనటువంటి విధంగా డీజిల్ అయితే ₹100.77 నెల్లూరు ఉన్నటువంటి రేటు, పెట్రోల్ అయితే ₹113.14. బహుశా ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు భారతదేశంలో ఎక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం కోరామంటే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాడు పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాను అని చెప్పి